ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. నవమ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణులు కామిని సన్యాసులకు కఠిన నియమాలు. శ్రీరామకృష్ణులతో పాటు బాబూరాం, మా ముఖర్జీల బంధువైన హరి మొదలైన పలువురు భక్తులు గదిలోనూ మొగసాలలోనూ పచారులు చేస్తున్నారు. శ్రీరామకృష్ణులు మాతో, నవీన్ సేన్ ఇంటికి వెళ్ళావా? మా అవునండి వెళ్ళాను, కింద నుండే పాటలు విన్నాను. శ్రీరామకృష్ణులు అలాగా, మంచి పని చేశావు. నీ భార్య వచ్చింది. కేశవ్ సేన్కు ఆమె చిన్నాన్న కుమార్తె కదా? మా కాస్త దూరపు బంధుత్వం. నవీన్ సేన్ ఒక భక్తుని వియ్యంకులకు బంధువు. శ్రీరామకృష్ణులు మాతో ఏకాంతంలో మాట్లాడుతూ నడుస్తూ ఉన్నారు. శ్రీరామకృష్ణులు అత్తగారింటికి పోతూ ఉంటారు. నేను వివాహం చేసుకుంటాను, అత్తగారింటికి పోతాను, ఉల్లాసంగా ఉంటాను అంటూ ఎంతో అనుకునేవాణ్ణి. కానీ జరిగింది ఏమిటో చూశావు కదూ. వామన్ దాస్ను కలిసిన సంఘటన. మా అవునండి, పిల్లవాడు తండ్రి చేయి పుచ్చుకుంటే కింద పడిపోవచ్చు, కానీ తండ్రి పిల్లవాడి చేయి పుచ్చుకుంటే పడిపోవటానికి ఆస్కారం ఉండదు అని మీరే చెప్పి ఉన్నారు కదా. మీ స్థితి ఇట్లే ఉన్నది. అమ్మే మీ చేయి పుచ్చుకుని ఉంది. శ్రీరామకృష్ణులు ఉలోర్కు చెందిన వామన్ దాస్ను విశ్వాస్ ఇంట్లో కలుసుకున్నాను. నేను నిన్ను చూడడానికే వచ్చాను అన్నాను అతడితో. అక్కడ నుండి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నది వినటం తటస్థించింది. అబ్బా, పులి మనిషిని పట్టుకున్న రీతిలో దేవి ఈయన్ను పట్టుకుని ఉన్నది అన్నాడు అతడు. అప్పుడు నా వయస్సు తక్కువ, బాగా లావుగా ఉండేవాణ్ణి. సర్వదా భావపారవస్య స్థితిలోనే ఉండేవాడను. స్త్రీల పట్ల శ్రీరామకృష్ణుల వైఖరి. స్త్రీలు అంటే నాకు చాలా భయం. వారిని చూస్తేనే ఆడపులి తినవస్తూ ఉన్నట్లు తోస్తుంది. వారి శరీరం, అంగాలు, సూక్ష్మ రంధ్రాలు అన్నీ పెద్దవిగా కానవస్తాయి. రాక్షసిలా కనిపిస్తారు. మునుపు ఎంతో భయం చెందేవాడను. ఎవరిని పక్కకు రానిచ్చేవాడిని కాను. ఇప్పుడు పలు విధాల మనస్సుకు నచ్చజెప్పి వాళ్లను దేవీ ఆనందమై నానా రూపాలుగా గాంచుతాను. జగజ్జనని అంశాలు వాళ్ళు. కానీ పురుషులకు సంబంధించినంత వరకు, సాధువులకు సంబంధించినంత వరకు, భక్తులకు సంబంధించినంత వరకు స్త్రీలు పరిత్యజనీయులు. ఎంతటి భక్తురాలైనప్పటికీ స్త్రీలను ఎక్కువసేపు సమీపంలో కూర్చోనివ్వను. కాసేపు అవగానే వాళ్లతో ఆలయానికి వెళ్ళి రండని చెబుతాను. అప్పటికీ వాళ్ళు లేవకుంటే హుక్కా తాగే సాకుతో బయటకు వెళ్ళిపోతాను. స్త్రీల పట్ల నిరంజన్, హరిలా అనాసక్తి. కొందరికి స్త్రీల పట్ల కించిత్తు ఆసక్తి కూడా లేకపోవటం చూస్తూ ఉన్నాను. నా మనస్సు ఏనాడు స్త్రీల వైపు పోనే లేదు అని నిరంజన్ అంటాడు. హరిని కాలాంతరంలో స్వామి తుర్యానంద అడిగినప్పుడు తన మనస్సులో స్త్రీల గురించిన ఆలోచనలే మెదలవని అతడు చెప్పాడు. భగవంతునికి అర్పించాల్సిన మనస్సులో 50% స్త్రీలు అపహరిస్తూ ఉన్నారు. బిడ్డ పుట్టగానే మనస్సు దాదాపు పూర్తిగా ఖర్చయిపోతుంది. ఇక భగవంతునికి ఏం సమర్పిస్తావు? ఇంకా కొందరికి భార్య వైపు కన్నేసి ఉండడంలోనే ప్రాణం పోతూ ఉంటుంది. ఆ ద్వార కాపలావాడు ఒక పండు ముసలి, అతడికి 14 ఏళ్ల భార్య. ఆమె ఆ ముసలవాడితో సంసారం చెయ్యాలి. పూరిపాక. దారిని పోయేవారు కొబ్బరి మట్టలను పక్కకు జరిపి లోపలికి తొంగి చూసేవారు. ప్రస్తుతం ఆమె పారిపోయింది. మరొకడున్నాడు. అతడికి భార్యను ఎక్కడ ఉంచాలో తెలియరాలేదు. ఇంట్లో ఒకటే గొడవలు. ఇప్పుడు బాగా కలత చెంది ఉన్నాడు. ఇక చాలు ఇటువంటి కబుర్లు. ఇక స్త్రీలతో కలిసి ఉంటేనే వాళ్లకు అణిగిమణిగి ఉండవలసి వస్తుంది. గృహస్థులు స్త్రీలు లెమ్మంటే లేస్తారు, కూర్చోమనగానే కూర్చుంటారు. సామాన్యంగా అందరూ తమ భార్యలను పొగుడుతూనే ఉంటారు. ఒకమారు నేనొక చోటుకు పోగోరాను. వెళ్ళవచ్చా అని రామ్లాల్ పిన్నిని, శ్రీ శారదామాతను అడిగాను. ఆమె వద్దు అన్నది. నేను వెళ్ళలేకపోయాను. తర్వాత నేను కాపురం చెయ్యలేదు. నేను కామినీ కాంచన త్యాగిని. నా స్థితే ఇలా ఉండగా గృహస్థుడు ఏ మేరకు భార్యకు విధేయుడై ఉంటాడు అనుకున్నాను. మా కామినీ కాంచనాల నడుమ జీవిస్తే ఒంటికి ఒకంతైనా మరకపడకుండా పోదు. మీరు జయనారాయణ్ గురించి చెప్పి ఉన్నారు కదా. ఎంత గొప్ప పండితుడు, వయస్సు పైబడ్డవాడు. మీరు ఆయన్ను కలుసుకోవటానికి వెళ్ళినప్పుడు చాప దిండ్లను ఎండలో ఆరవేస్తూ ఉన్నాడు కదా. శ్రీరామకృష్ణులు కానీ పండితుడు నన్న అహంకారం అతడిలో లేదు. అదే కాదు,
తాను చెప్పినట్లే చివరి రోజులు కాశీలో గడిపాడు కూడా. ఆయన పిల్లలను చూశాను. కాళ్లకు బూట్సు, ఆంగ్ల చదువులు. ప్రేమోన్మాదంలో శ్రీరామకృష్ణుల వివిధ స్థితులు. ప్రశ్నోత్తరాల మూలంగా శ్రీరామకృష్ణులు మాకు తమ స్థితిని విశదపరిచారు. శ్రీరామకృష్ణులు: ఇదివరలో ఎంతో పిచ్చి పట్టిన వాడిలా ఉండేవాణ్ణి. ప్రస్తుతం తగ్గిపోయింది. అది ఎందుకు? కానీ ఇప్పుడు కూడా కొన్ని వేళల్లో ఆ స్థితి వస్తూ ఉంది. మీరే అన్నట్లు కొన్ని వేళల్లో బాలునిలా, కొన్ని సమయాల్లో ఉన్మాదునిలా, కొన్ని సందర్భాల్లో జడునిలా, కొన్ని వేళల్లో పిశాచంలా పలు స్థితులు మీకు కలుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు సాధారణ స్థితిలోనూ ఉంటారు. శ్రీరామకృష్ణులు: అవును, బాలుని వలనే. దానికి తోడు పసిబాలుని, యువకుని స్థితులు ఏర్పడుతూ ఉంటాయి. జ్ఞానోపదేశం చేసేటప్పుడు యువకుని స్థితి, ఇక బాలుని స్థితి. అప్పుడు 12-13 ఏళ్ల బాలునిలా చిలిపి చేష్టలు చేయాలనిపిస్తుంది. అందుకే చిన్నపిల్లలతో వేడుకల్లో, వినోదాల్లో పాల్గొంటూ ఉంటాను. అది సరే, నారాయణ్ ఎటువంటి వాడు? మా స్వామి లక్షణాలన్నీ బాగానే ఉన్నాయి. శ్రీరామకృష్ణులు: సొరకాయ బుర్ర బాగానే ఉంది. దానితో తయారు కాబడే తంబూరా చక్కని నాదాన్ని వెలువరిస్తోంది. అతడు నాతో మీరే సర్వము అంటే అవతారం అంటాడు. ఎవరు ఎలా అవగాహన చేసుకుంటున్నారో అందుకు తగినట్లుగా మాట్లాడుతున్నారు. కొందరు నేనొక సామాన్య సాధువును, సాధారణ భక్తుడను అని అంటున్నారు. ఇది కూడదు అంటూ నేను దేన్నైనా కట్టడి చేస్తే అతడు మనస్సులో దాన్ని బాగా పదిలపరుచుకుంటాడు. తెరను తీయమన్నాను, అతడు తీయలేదు. ముడివేయటం, కుట్టటం, తెరను తీయటం, పెట్టె మూతవేసి తాళం పెట్టడం వంటి వాటిని చేయరాదని చెప్పి ఉన్నాను. ఆ విషయం బాగా జ్ఞప్తిలో ఉంచుకున్నాడు. సన్యాసం స్వీకరింపగోరేవారు ఇటువంటి వాటిని అభ్యసించాలి. ఈ సాధనలు సన్యాసుల కోసం ఉద్దేశింపబడినవి. సాధనలు అనుష్ఠించే కాలంలో స్త్రీని దావానలంలా, తాచుపాములా పరిగణించాలి. కానీ సిద్ధత్వం పొందాక భగవత్ సాక్షాత్కారానంతరం అదే స్త్రీ ఆనందమయిగా తోస్తుంది. అప్పుడు ఆమె జగజ్జనని రూపంగా గాంచుతావు. కొన్ని రోజులుగా శ్రీరామకృష్ణులు స్త్రీల విషయంలో నారాయణ్ను హెచ్చరిస్తూ ఉన్నారు. స్త్రీ గాలి కూడా నీ శరీరం మీద పడకుండా చూసుకో. అలా పడకుండా ఉండటానికి మందపాటి వస్త్రంతో నీ శరీరాన్ని మూసివేసుకో. తల్లి తప్ప తక్కిన స్త్రీల నుండి కనీసం 8 మూరలైనా, లేకుంటే కనీసం 2 మూరలైనా దూరంగా ఉండు. సాధ్యం కాకుంటే కనీసం 1 మూర దూరంగానైనా సదా వైదొలిగి ఉండు అని అతడితో చెప్పి ఉన్నారు. శ్రీరామకృష్ణులు మాతో నారాయణ తల్లి నన్ను గురించి అతడితో ఆయన్ను చూసి మేమే లాగివేయబడుతున్నాం. నువ్వు ముక్కుపచ్చలారని బిడ్డవు అని అన్నది. సరళ స్వభావం లేకుంటే భగవంతుని పొందలేరు. నిరంజన్ ఎంతటి సరళ హృదయుడు! అవునండి. శ్రీరామకృష్ణులు: ఆ రోజు కలకత్తాకు పోతూ ఉన్నప్పుడు బండిలో అతన్ని నువ్వు గమనించలేదా? సర్వదా ఒకే మాదిరి స్థితి, కల్లాకపటం లేని మనస్సు. మనుషులు ఇంట్లో ఒక రకంగా ఉంటారు, బయటకు వస్తే మరో రకంగా ప్రవర్తిస్తారు. తండ్రి మరణానంతరం నరేంద్రుడు ఇంటి బాధ్యతను గురించి కలత చెందుతున్నాడు. అతడికి కొద్దిగా లెక్కలు కట్టే బుద్ధి ఉంది. యువకులందరూ నిరంజన్, నరేంద్రుల్లా ఉంటే ఎంత బాగుంటుంది. నీలకంఠుని యాత్రా ప్రదర్శనం చూడబోయాను. దక్షిణేశ్వరంలో నవీన్ నియోగి ఇంట్లో జరిగింది. అక్కడ ఉన్న యువకులు పూర్తిగా నేలబారు రకాలు. ఇతరుల్లో లోపాలు ఎంచటమే వారి పని. ఇటువంటి స్థలాలలో ఆధ్యాత్మిక చింతనలకు ప్రతిబంధకాలు ఏర్పడతవి. మరొక యాత్రా ప్రదర్శన చూసి డాక్టర్ మధు కళ్ళ నుండి అశ్రువులు స్రవించాయి. నేను అతన్నే చూస్తూ ఉన్నాను, మరెవ్వరినీ చూడలేకపోయాను. 10వ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణులు బ్రహ్మ సమాజం సమన్వయ ఉపదేశం. అది సరే, ఇంతమంది ఆకర్షితులై ఇక్కడకు వస్తున్నారే, దీని అర్థం ఏమిటి? మా బృందావన లీల ఒకటి నాకు జ్ఞప్తికి వస్తుంది. ఒకసారి కృష్ణుడే గోపబాలురుగాను, దూడలుగాను మారాడు. అప్పుడు ఆ గోపబాలుర పట్ల గోపికలకు, ఆ దూడల పట్ల తల్లి గోవులకు ఆకర్షణ అధికమైంది. శ్రీరామకృష్ణులు: అది భగవద్ ఆకర్షణ. నిజం ఏమిటో తెలుసా? జగజ్జనని ఇటువంటి ఇంద్రజాలాన్ని పరుపుతుంది. అందుకే ఈ సమ్మోహనం. అది సరే, కేశవసేన్ వద్దకు వెళ్తూ ఉండే మేరకు ఇక్కడకు జనులు రావటం లేదే?
అతన్ని ఎంతమంది గౌరవిస్తున్నారు, కీర్తిస్తున్నారు. విదేశాలలో కూడా అతన్ని ఎరిగి ఉన్నారు. క్వీన్ విక్టోరియాయే అతడితో మాట్లాడింది. ఎవరిని పలువురు గౌరవించి కీర్తిస్తూ ఉంటారో అతడిలో భగవంతుని శక్తి ఉంటుందని గీత తెలుపుతోంది. ఇక్కడకు ఆ విధంగా అంతమంది వస్తున్నట్లు అనిపించటం లేదు. మా సంసారాసక్తులే కేశవ్ వద్దకు పోయేవారు. శ్రీరామకృష్ణులు: అవును, అది నిజమే, కేవలం లౌకికులు. మా కేశవ్ స్థాపించబోయింది నిలుస్తుందా? శ్రీరామకృష్ణులు: ఏం, ఒక సంహిత వ్రాసి ఉన్నాడే, దానిలో ఎన్ని నియమాలు! మా అవతార పురుషులు వనరించే పనులు విషయమే వేరు. ఉదాహరణకు చైతన్యదేవులు. శ్రీరామకృష్ణులు: అవును, సరిగ్గా చెప్పావు. మా నేను నాటిన విత్తనాలు ఒకప్పుడు కాకపోయినా మరొకప్పుడు తప్పక మొలకెత్తుతాయని చైతన్యులు చెప్పారని మీరే తెలిపి ఉన్నారు. ఇంటి చూరులో దాచిన విత్తనాలు ఇల్లు కూలిపోయిన తర్వాత మొలకెత్తి చెట్టుగా ఎదుగుతుందని మీరు చెప్పి ఉన్నారు. శ్రీరామకృష్ణులు: అది సరే, శివనాథ్ ప్రారంభించిన సమాజానికి చాలామంది వెళ్తున్నారు. మా అవును, ఏదో అదే రకం వాళ్ళు పోతున్నారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ: అవునవును, లౌకికులు పోతున్నారు. భగవంతునికే మనోవ్యాకులత చెందేవారు, కామినీ కాంచనాలను పరిత్యజించ ప్రయత్నించేవారు అక్కడకు అరుదుగా పోతారు. మా ఇక్కడ నుంచి ఒక తరంగం లేచి బయలుదేరితే బాగుంటుంది. దాని ఉధృతిలో అన్నీ కొట్టుకుని పోతాయి. ఇక్కడ నుండి బయలువెడలిన దేది ఏకపక్ష పోకడగలదై ఉండదు. శ్రీరామకృష్ణులు వివిధ మతాలు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ: నేను ప్రతి ఒక్కరి మతాన్ని గౌరవిస్తాను. వైష్ణవుణ్ణి వైష్ణవభావాన్ని అనుసరించమని చెబుతాను. శాక్తేయుని శాక్త భావంలోనే ఉండమంటాను. కానీ ఒకటి, నా మార్గమే సరి అయినది, తక్కినవన్నీ తప్పుదారులు, అసత్యం అని మాత్రం చెప్పబోకు అని చెబుతాను. హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు అందరూ వేర్వేరు మార్గాల ద్వారా ఒకే గమ్యాన్ని చేరుకుంటున్నారు. స్వధర్మాన్ని అనుసరించి నిజమైన తపనతో భగవంతుణ్ణి ప్రార్థిస్తే భగవదనుభూతి కలుగుతుంది. విజయ్ అత్తగారు నాతో ఒకసారి సాకార రూపాన్ని పూజించే అవసరం ఏమిటి, నిరాకార సచ్చిదానంద నందుని ప్రార్థిస్తేనే చాలు అని బలరాం ఇంటివారితో చెప్పమన్నది. నేను ఎందుకు అలా చెప్పాలి, వాళ్ళు దాన్ని ఎందుకు వినాలి అని బదులు చెప్పాను. తల్లి చేపను వండుతుంది, ఒక పిల్లవాడికి చేప పలావు ఇస్తుంది. జీర్ణశక్తి సరిగ్గా లేని బిడ్డడికి చేప పులుసు చేసి పెడుతుంది. రుచి భేదాన్ని బట్టి, అధికార భేదాన్ని బట్టి ఒక వస్తువును పలు రకాలుగా చేసి పెట్టాలి. మా అవునండి, దేశకాల పాత్రలకు అనుగుణంగా మార్గాలు వేరవుతున్నాయి. కానీ ఏ మార్గం గుండా వెళ్ళినా శుద్ధ మనస్సుతో, నిజాయితీ గల వ్యాకులతతో ప్రార్థిస్తే భగవంతుని పొందవచ్చునని మీరు చెబుతూ ఉంటారు కదా. ముఖర్జీల బంధువు హరితో శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణులు గదిలో తమ ఆసనంలో కూర్చుని ఉన్నారు. ముఖర్జీ సోదరుల బంధువైన హరి, మా మొదలైన వారు నేల మీద కూర్చుని ఉన్నారు. ఒక అపరిచిత వ్యక్తి వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి అక్కడ కూర్చున్నాడు. ఆ వ్యక్తి వెళ్ళిపోయాక శ్రీరామకృష్ణులు, అతడి కళ్ళు సరిగ్గా లేవు, పిల్లి కళ్ళు అన్నారు. శ్రీరామకృష్ణుల కోసం హరి హుక్కా తయారు చేసుకుని వచ్చాడు. శ్రీరామకృష్ణులు హుక్కాను చేతపుచ్చుకొని హరితో, ఏది నీ అరచేయి చాపు, ఈ లక్షణాలు శుభాన్ని సూచిస్తున్నవి, చేతిని వదులుగా ఉంచు. తమ చేత్తో హరిచేతిని పుచ్చుకొని బరువు చూసినట్లు తూచారు. పిల్లవాని మనస్తత్వం, ఇంకా ఏ కళంకమూ సోకలేదు భక్తులతో. నేను చేతిని చూసే మనిషి కపటుడా లేక గుణవంతుడా అని చెప్పగలను. హరితో, అత్తగారి ఇంటికి వెళ్ళు, భార్యను కాస్త పలకరించు, కావాలి అనుకుంటే ఆమెతో కాస్త వినోదంగా గడుపు, మాతో నువ్వు ఏమంటావు? మా తదితరులు నవ్వారు. మా స్వామి, కొత్త కుండ పాడైపోతే దానిలో పాలను ఉంచలేము. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఇంకా పాడవలేదని నీకు ఎలా తెలుసు? ముఖర్జీ సోదరులైన మహేంద్ర ప్రీనాథ్లు ఎవరి క్రింద ఉద్యోగం చేయలేదు. వారికి సొంతంగా పిండి మిల్లు ఉంది. ప్రీనాథ్ ఇదివరలో ఇంజనీర్గా ఉద్యోగం చేసేవాడు. శ్రీరామకృష్ణులు హరితో ముఖర్జీ సోదరులను గురించి మాట్లాడాడు. శ్రీరామకృష్ణులు, పెద్దవాడు మంచివాడు, నిష్కపటి, అంతే కదా? హరి, అవునండి. శ్రీరామకృష్ణులు భక్తులతో, చిన్నవాడు ఎంతో పిసినారివాడట, ఇక్కడకు రావటం మొదలుపెట్టాక ఎంతో మేలట,
మునుపంతా నాకు ఏమీ తెలియదు అని నాతో చెప్పాడతడు. హరితో వాళ్ళు దానం ధర్మం ఏదైనా చేస్తూ ఉన్నారా? హరి: అట్లా ఏమీ తెలియరావటం లేదు. వీరికి పెద్దన్నగారు ఒకరు ఉండేవారు. ఇప్పుడు ఆయన లేరు. ఆయన చాలా మంచివారు. దాన ధర్మాలు విరివిగా చేశారు. శారీరక లక్షణాలు శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణులు మా ప్రభృతులతో శారీరక లక్షణాలను చూసి ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుందా లేదా అని తెలుసుకోవచ్చు. కపట హృదయుని చేయి బరువుగా ఉంటుంది. చప్పిడి ముక్కు మంచి లక్షణం కాదు. శంభు ముక్కు అట్లే ఉండేది. అందుకే ఎంతో తెలివి ఉన్నప్పటికీ అతడికి అంతగా సరళత్వం లేదు. పావురాయి వంటి ఛాతి కూడా మంచి లక్షణం కాదు. లావుగా ఉన్న ఎముకలు, బరువైన మోచేతులు, పిల్లి కళ్ళ వంటి పసుపచ్చ కళ్ళు ఇవన్నీ అవలక్షణాలు. డోమల్ అనగా నిమ్నజాతికి చెందినవారు వంటి పెదిమలు గలవాళ్ళు నీచబుద్ధి కలిగి ఉంటారు. కొన్ని నెలలు విష్ణువాలయంలో తాత్కాలిక పూజారిగా ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు తాకిన ఆహారాన్ని నేను తినలేకపోయాను. ఒకరోజు హఠాత్తుగా అతడొక డోమ్ అనేశాను. తర్వాత అతడు నా వద్దకు వచ్చి, అవును, మా ఇల్లు డోమ్లు వసించే ప్రాంతంలోనే ఉంది. నాకు డోమ్ల వలె బుట్టలు అల్లటం తెలుసు అన్నాడు. ఇంకా విపరీతమైన అవలక్షణాలు ఉన్నవి. వంటికన్ను, మెల్లకన్ను. వంటికన్ను పర్వాలేదు, మెల్లకన్ను మంచిది కాదు. వీళ్ళు దుర్జనులుగా, మోసగాళ్లుగా ఉంటారు. మహేష్ న్యాయరత్నుని విద్యార్థి ఒకడు ఇక్కడకు వచ్చాడు. తననొక నాస్తికుడని చెప్పుకున్నాడు. అతడు హృదయ్తో, నేను నాస్తికుణ్ణి, నువ్వు ఆస్తికుడవు, నాతో వాదించు అన్నాడు. అప్పుడు అతన్ని నేను జాగ్రత్తగా పరికించాను. అతడివి పిల్లి కళ్ళు. ఒక వ్యక్తి నడిచే తీరును చూసే అతడు సజ్జనుడో దుర్గుణుడో తెలుసుకోవచ్చు. శ్రీరామకృష్ణుల గదిలో నుంచి వచ్చి వసారాలో పచార్లు చేయసాగారు. ఆయనతో మా బాబూరాంలు ఉన్నారు. శ్రీరామకృష్ణులు హాజరాతో, ఒక వ్యక్తి ఇక్కడకు వచ్చాడు. అతడివి పిల్లి కళ్ళు. అతడు నాతో, మీకు జ్యోతిష్యం తెలుసా? నేను కష్టాల్లో ఉన్నాను అన్నాడు. అందుకు నేను, తెలియదు, బారానగర్కు వెళ్ళు, అక్కడ జ్యోతిష్యులు ఉన్నారు అన్నాను. బాబూరాం, మాలు నీలకంఠుని యాత్రా ప్రదర్శనను గురించి మాట్లాడుకుంటున్నారు. బాబూరాం నవీన్ సేన్ ఇంటి నుండి తిరిగి వచ్చి గత రాత్రి దక్షిణేశ్వరంలో బస చేశాడు. నేటి ఉదయం దక్షిణేశ్వరంలోని నవీన్ నియోగి ఇంట్లో నీలకంఠుని యాత్రా ప్రదర్శనను చూడటానికి శ్రీరామకృష్ణులతో కలిసి వెళ్ళాడు. ఏకాంత సాధన, భగవదేచ్ఛ, నారాయణ్ గురించి ఆరాటం. శ్రీరామకృష్ణులు మా బాబూరాంలతో ఏం మాట్లాడుకుంటున్నారు? మా బాబూరాం, నీలకంఠుని యాత్రా ప్రదర్శన గురించి, దేవి పాదపద్మాల పట్ల విశ్వాసం, నదీ తీరంలో జీవితం అనే పాట గురించి మాట్లాడుకుంటున్నాం. మొగసాలలో పచార్లు చేస్తూ ఉన్న శ్రీరామకృష్ణులు హఠాత్తుగా మాను పక్కకు తీసుకుని పోయి, భగవచ్చింతన ఎంత మేరకు పరులకు తెలియకుండా అనుష్ఠించగలిగితే అంత మంచిది అని చెప్పారు. ఇలా అంటూ తక్షణమే అక్కడ నుండి వెళ్ళిపోయారు. కాసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు హాజరాతో మాట్లాడసాగారు. హాజరా, నీలకంఠుడు ఇక్కడకు వస్తానని మీతో చెప్పాడు కదా, అతన్ని పిలిపిస్తే మంచిది. శ్రీరామకృష్ణులు, వద్దు, రాత్రంతా జాగరణే కదా, భగవదేచ్ఛ వలన తనంతట తానే వస్తే అది వేరే సంగతి. శ్రీరామకృష్ణులు బాబూరాంను నారాయణ్ ఇంటికి వెళ్ళి చూసి రమ్మన్నారు. నారాయణ్ను సాక్షాత్తు నారాయణుడిగా ఆయన భావించారు. అందుకే అతన్ని చూడ అంత ఆరాటపడుతున్నారు. నువ్వు ఒక ఆంగ్ల పాఠ్యపుస్తకాన్ని పుచ్చుకొని అతడి వద్దకు వెళ్ళు అని బాబూరాంతో చెప్పారు. ఏకాదశ పరిచ్ఛేదం. నీలకంఠుడు అతని బృందంతో భజనానందంలో శ్రీరామకృష్ణులు గదిలో కూర్చుని ఉన్నారు. అప్పుడు సమయం మధ్యాహ్నం 3 గంటలు అయి ఉంటుంది. నీలకంఠుడు తన బృందంలోని 5-6 మందితో శ్రీరామకృష్ణుల గదికి వచ్చాడు. నీలకంఠునికి స్వాగతం పలుకుతున్నట్లుగా కాబోలు ఆయన తూర్పు ద్వారం వద్దకు వెళ్లారు. నీలకంఠుడు తూర్పు వాకిలి గుండా లోపలకు వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీరామకృష్ణులు సమాధి నిమగ్నులైనారు. ఆయన వెనుక బాబూరాం, ముందు మా ఉన్నారు. నీలకంఠుడు అతడి బృందంలోని వారందరూ ఆయన్ను ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు.
మంచం ఉత్తరం వైపు ఆలయ కోశాధికారి అయిన దీననాథ్ నిలబడి శ్రీరామకృష్ణులను చూస్తున్నాడు. కాసేపటికల్లా ఆలయ సిబ్బందితో గది నిండిపోయింది. శ్రీరామకృష్ణులు పారవస్య స్థితి నుంచి కాస్త దిగివచ్చారు. లేచి నేల మీద చాప మీద కూర్చున్నారు. ఆయనకు ఎదురుగా నీలకంఠుడు, చుట్టూ భక్తులు ఉన్నారు. శ్రీరామకృష్ణులు పారవస్య స్థితిలో నేను బాగానే ఉన్నాను. నీలకంఠుడు ముకుళిత హస్తాలతో నన్ను బాగానే ఉండేట్లు చేయండి. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, మీరు బాగానే ఉన్నారు కదా, కాకు అకారం చేరుస్తే కా మళ్ళీ ఆ చేరిస్తే ఏం ప్రయోజనం? కాతో మళ్ళీ ఆ చేర్చినా అది కాగానే ఉంటుంది. అందరూ నవ్వారు. నీలకంఠుడు, స్వామి, సంసారంలో మునిగిపోయి ఉన్నాను. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, పలువురి మేలు కోసమే భగవంతుడు మిమ్మల్ని సంసారంలో ఉంచాడు. అష్టపాసాలు ఉన్నవి, అన్నీ వదిలిపోవు. లోక శిక్షణ నిమిత్తం ఆయన 1-2 పాసాలను అలాగే ఉంచివేస్తాడు. మీరు యాత్ర ప్రదర్శిస్తున్నారు. మీ భక్తిని చూసి ఎంతమంది ప్రయోజనం పొందుతున్నారు. పైగా అన్నిటినీ వదిలివేస్తే వీళ్ళు అంటే బృందంలో వారు ఎక్కడికి పోతారు? భగవంతుడు మీ ద్వారా ఇవన్నీ చేయిస్తూ ఉన్నాడు. అది పూర్తయితే మీకు పని ఉండదు. గృహిణి అన్ని పనులు ముగించుకొని అందరికీ భోజనం వడ్డించి పనివారికి భోజనం పెట్టిన పిదప స్నానానికి వెళ్తుంది. అప్పుడు ఎంతగా కేకలు పెట్టి పిలిచినా సరే ఆమె తిరిగి రాదు. నీలకంఠుడు, నన్ను ఆశీర్వదించండి. శ్రీరామకృష్ణులు, కృష్ణుని ఎడబాటు భరించలేక యశోద పిచ్చిదానిలా రాధ వద్దకు వెళ్ళింది. రాధ ఆ సమయంలో ధ్యాన నిమగ్నమై ఉంది. పారవస్య స్థితిలో ఆమె యశోదతో, మూల ప్రకృతి అయిన ఆద్యాశక్తినే నేను, నన్ను ఏదైనా వరం కోరుకో అన్నది. అందుకు యశోద, నన్ను ఇంకేం వరం కోరుకోమంటావు? నన్ను ఇలా ఆశీర్వదిస్తే చాలు. మనోవాక్కాయాలచే కృష్ణుణ్ణే చింతన చేస్తూ అతడికి సేవలు వనరించాలి. చెవులతో అతడి నామగుణ కీర్తనలు వినాలి. చేతులతో అతడి భక్తులకు సేవ చేయాలి. కళ్ళతో అతడి దివ్యమంగళ రూపాన్ని, అతడి భక్తులను దర్శించాలి అని బదులు చెప్పింది. భగవన్నామం ఉచ్చరించగానే మీ కళ్ళు కన్నీటితో నిండితే ఆ పిదప దిగులు ఎందుకు? ఆయన పట్ల మీకు ప్రేమ జనించింది. అనేక విషయాలు తెలుసుకోవటం అజ్ఞానం. ఒక్కదానినే తెలుసుకోవటం అంటే భగవంతుడు ఒక్కడే సత్యం, ఆయనే సకల ప్రాణికోటిలోనూ విరాజిల్లుతున్నాడు అని తెలుసుకోవటం జ్ఞానం. ఆయనతో మాట్లాడటం విజ్ఞానం. అంటే భగవద్ దర్శనానంతరం ఆయనను పలు విధాల ప్రేమించటం విజ్ఞానం. భగవంతుడు అద్వితీయుడు, అవాంగ్మానస గోచరుడు అని పేర్కొంటాడు. లీల నుంచి నిత్యానికి, మళ్ళీ నిత్యం నుంచి లీలకు పోవటం, దీని పేరే పరిపక్వ భక్తి. జగజ్జనని పాదాల పట్ల విశ్వాసం, నదీ తీరంలో జీవనం అనే మీ పాట చాలా బాగా ఉంది. సమస్తం భగవంతుని అనుగ్రహంపై ఆధారపడి ఉందనే విశ్వాసం ఉంటే అది చాలు. కానీ అనుగ్రహం అంటూ ఊరకే ఉండక ఆయన్ను ప్రార్థించాలి. ఏమీ చేయకుండా ఉండటంలో ప్రయోజనం లేదు. న్యాయవాది న్యాయమూర్తితో తన వాదనంతా చెప్పేసి చివరిగా నేను చెప్పవలసిందంతా చెప్పివేశాను, ఇక అంతా న్యాయమూర్తి చేతుల్లోనే ఉంది అంటాడు. కాసేపయ్యాక శ్రీరామకృష్ణుడు నీలకంఠునితో, ఉదయం మీరు అంతసేపు పాడారు, పిదప శ్రమను చూసుకోకుండా ఇక్కడకు వచ్చారు. కానీ ఇక్కడ అంతా హానరరీ అంటే ఉచితం అన్నారు. నీలకంఠుడు, అలా ఎందుకు అంటున్నారు? శ్రీరామకృష్ణులు నవ్వుతూ, మీరు ఏం చెప్పబోతున్నారో నాకు తెలుసు. నీలకంఠుడు, అమూల్యమైన రత్నాన్ని తీసుకుని పోతాను. శ్రీరామకృష్ణులు, ఆ అమూల్య రత్నం మీ వద్దే ఉంది. కాతో ఆ చేరిస్తే ఏమవుతుంది? లేకుంటే మీ పాటలు నాకు నచ్చటానికి కారణం ఏమిటి? రాంప్రసాద్ మహాత్ముడు, అందుకే ఆయన పాటలు నచ్చాయి. సామాన్య జీవుని మానుష్ అంటారు. ఎవరిలో చైతన్యం జాగృతమైనదో అతన్ని మన్హోష్ అంటారు. మీరు మన్హోష్ అనగా మానుష్ అంటే సాధారణమైన మనిషి. కానీ ఎవరిలో మాన్ ఆత్మగౌరవం, హోష్ అప్రమత్తత ఉన్నవో అతన్ని మనిషిగా పేర్కొనవచ్చు అని శ్రీరామకృష్ణులు చెబుతున్నారు. మీ పాట ఉంటుందని విని అక్కడకు రావాలని ముందే నిర్ణయించుకున్నాను. అప్పుడు నియోగి నన్ను ఆహ్వానింపవచ్చాడు.
శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చొని ఉన్నారు. నీలకంఠునితో జగజ్జననిపై పాడండి అన్నారు. నీలకంఠుడు ప్రక్క వాద్యాలతో పాడ ఆరంభించాడు. ఈ పాటలు వింటూనే శ్రీరామకృష్ణులు లేచి నిలబడి సమాధి నిమగ్నులు అయ్యారు. నీలకంఠుడు పాడసాగాడు. శ్రీరామకృష్ణులు ప్రేమోన్మాదంలో నృత్యం చేయసాగారు. నీలకంఠుడు భక్తులు ఆయన చుట్టూ తిరుగుతూ పాడుతూ నృత్యం చేశారు. శివ శివ అనే పాటకు శ్రీరామకృష్ణులు భక్తులతో కలిసి నృత్యం చేశారు. పాటలు ముగిశాయి. అప్పుడు శ్రీరామకృష్ణులు నీలకంఠునితో, మీరు కలకత్తాలో పాడిన పాటను వినగోరుతున్నాను అన్నారు. మా గౌరాంగుడి గురించి పాట? శ్రీరామకృష్ణులు: అవునవును. నీలకంఠుడు ఆ పాటను పాడాడు. శ్రీరామకృష్ణులు జతకలిపి పాడుతూ నీలకంఠుడు తదితర భక్తులతో కలిసి నృత్యం చేశారు. ఆ అద్భుత నృత్యాన్ని చూసిన వారెవరూ ఎన్నడూ దాన్ని మరిచిపోలేరు. గది భక్తులతో కిక్కిరిసిపోయింది. అందరూ దాదాపు దివ్యోన్మాద స్థితిలోనే ఉన్నారు. ఆ గది శ్రీవాసుని గృహంలా కానవచ్చింది. మనోమోహన్ భావపారవస్య స్థితిలో మునిగిపోయాడు. అతడి ఇంటి స్త్రీ జనం కొందరు వచ్చి ఉన్నారు. వాళ్ళు ఉత్తరం వైపు మొగసాలలో ఉండి ఈ పాటను వింటూ అద్భుత నృత్యాన్ని చూస్తూ ఉన్నారు. వారిలోనూ ఒకరికి భావపారవస్య స్థితి కలిగింది. మనోమోహన్ శ్రీరామకృష్ణుల భక్తుడు. రాకాల్ వివాహం చేసుకున్నది ఇతడి సోదరునే. శ్రీరామకృష్ణులు మళ్ళీ పాడారు. పాడుతూనే నీలకంఠుడు తదితర భక్తులతో నృత్యం చేయసాగారు. మధ్య మధ్యలో కొన్ని చరణాలు జోడించారు. బిగ్గరగా వినవస్తున్న ఈ సంకీర్తన విని నాలుగు వైపులా జనం మోగారు. దక్షిణ, ఉత్తర, పశ్చిమ వైపు గల అర్ధచంద్రాకార వసారాలలో జనం కిక్కిర్సిపోయి ఉన్నారు. గంగలో పడవలో ప్రయాణిస్తూ ఉన్నవారు తమ చెవులపడ్డ ఈ సుమధుర సంకీర్తనలతో ఆకర్షితులు అయినారు. పాట ముగిసింది. శ్రీరామకృష్ణులు జగజ్జననికి నమస్కరించి, భాగవతం భక్తుడు భగవాన్ జ్ఞానులకు ప్రణామం, యోగులకు ప్రణామం, భక్తులకు నమస్కారం అన్నారు. శ్రీరామకృష్ణులు, నీలకంఠుడు మొదలైన భక్తులతో పశ్చిమం వైపు ఉన్న అర్ధచంద్రాకార మొగసాలలోకి వెళ్ళి కూర్చున్నారు. సాయంత్రం గడిచిపోయింది. పౌర్ణమి మన్నాడు. అంతటా వెన్నెల వ్యాపించి ఉంది. శ్రీరామకృష్ణులు నీలకంఠునితో ఆనందంగా మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు ఎవరు? నేనును వెదికినా దొరకలేదు. నీలకంఠుడు: మీరు సాక్షాత్తు చైతన్యులు. శ్రీరామకృష్ణులు: అదేం మాట? నేను అందరికీ దాసానుదాసుడను. గంగకు చెందిన అల ఎన్నటికీ అలకు చెందదు గంగ. నీలకంఠుడు: మీరు ఏం చెప్పినా సరే, మిమ్మల్ని మేము అట్లే గాంచుతున్నాం. శ్రీరామకృష్ణులు ఒకంత పారవస్యంలో అనురాగం పెళ్ళుబుకగా, నాయనా, నేనును వెదిగి వెదిగి చూశాను, కానీ అది కనిపించలేదు. రామ, కొన్ని సమయాల్లో నువ్వు పూర్ణుడవు, నేను అంశను అని, నువ్వు ప్రభువు, నేను సేవకుడును అని తలుస్తాను. కానీ తత్వజ్ఞానం కలిగినప్పుడు నువ్వు నేను, నేను నువ్వుగా గాంచుతూ ఉంటాను అన్నాడు హనుమంతుడు. నీలకంఠుడు: నేను చెప్పటానికి ఏముంది? మమ్మల్ని అనుగ్రహించండి. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, మీరు ఎందరినో సంసార సాగరం నుండి తరింప చేస్తున్నారు. మీ పాట విని ఎందరికో చైతన్యం జాగృతమైంది. నీలకంఠుడు: తరింపచేస్తూ ఉన్నాను అంటున్నారు, కానీ నేను మునిగిపోకుండా ఆశీర్వదించండి. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, మునగాలనుకుంటే అమృతసాగరంలో మునగండి. నీలకంఠుని రాక శ్రీరామకృష్ణులకు ఎంతో ఆనందదాయకం అయింది. అతడితో ఇలా అన్నారు: అనేక సాధనలు చేయడం మూలంగానే జనులు మిమ్మల్ని దర్శించగలరు. ఒక పాట వినండి. పాట భావం: సర్వమంగళకారి అయిన గౌరీమాత నా ఇంటికి అరుదించినప్పుడు ఎంత వైభవంగా చండీపారాయణం జరుగుతుంది. ఆ శుభ సందర్భాన ఎంతమంది యోగులు, జటాధారులు, దండి సాధువులు విచ్చేస్తారు. చండీదేవి ఇంటికి అరుదించితే ఎంతమంది యోగులు, జటాధారులు వస్తారు. శ్రీరామకృష్ణులు నవ్వారు. కాసేపయ్యాక మా బాబూరాం మొదలైన భక్తులను చూస్తూ ఇలా అన్నారు: వీళ్ళే గాయకులు. వీరికి నేను పాట పాడి చూపుతున్నానే. నాకు ఒకటే నవ్వొస్తోంది. నీలకంఠుడు: మేం ఏ పాటలు పాడుతూ తిరుగాడుతున్నామో ఆ పాటలకు నేడు తగిన బహుమానం లభించింది. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, కొన్ని వస్తువులను కొనేటప్పుడు కొసరిస్తారు. మీరు నవీన్ ఇంట్లో పాడారు, ఇక్కడ కొసరు ఇచ్చారు. అందరూ నవ్వారు. ఇది 30వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.